60వ కీర్తనలోంచి దేవుని వాక్యం ఉందాం. కీర్తనల గ్రంథం 60వ కీర్తన. ఆరో వచనం చదువుదాం. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించేదను, షెకెమును పంచిపెట్టేదను, సుక్కోతులో ఆయన కొల్పించేదను. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యోధా నా రాజదండము. మోయాబు నేను కాళ్ళు కడుక్కొని పళ్ళెము, ఏదోమ మీద నా చెప్పు విసిరివేయుదును. ఫిలిస్తియాన్ నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయము, కోటగల పట్టణంలోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును. ఏదోములోనికి నన్ను ఎవడు నడిపించును. దేవా, నీవు మమ్ము విడనాడి ఉన్నావు కదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములను జరిగించదము, మా శత్రువులను అణగదొక్కువాడు ఆయన. ఈ ఉదయకాలం మనం చదువుకున్న ఈ భాగంలో వ్రాయబడినట్లుగా మరి దేవుడు ఎలాగూ నాతో రావాలో, లేకపోతే యుద్ధానికి మాతో రావాలో అని దావీదు మాట్లాడుతున్నట్లుగా ఈ కీర్తనలో మనం చూస్తున్నాం. నీవు మాతో రాని ఎడల అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. నువ్వు బయలుదేరుట మాని ఉన్నావు కదా అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. మొదటి వచనంలో కూడా మమ్ము విడనాడి ఉన్నావు అనే మాట మనం చూస్తున్నాం. ప్రభు మనతో రాకపోతే, లేకపోతే ప్రభు మనతో కలిసి ఆయన ఈ యుద్ధం చేయకపోతే మనం ఎలాగూ ఓడిపోతాము, మన జీవితాల్లో కూడా మనం ఎరుగుదాం. అపోస్తుల కార్యాలు 14:27 చెప్పినట్లుగా ఆయన మనకు తోడై ఉండి ఆయన మనకు ద్వారం తెరిస్తే తప్ప, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:1 చెప్పినట్లుగా ఆయన కూడా మన జత పనివాడిగా ఆయన మనతో కలిసి పనిచేస్తే తప్ప. మరి రాత్రి కూడా మనం విన్నట్లుగా ఆయన ఫేవర్ మనకు తోడుగా ఉండాలి, ఆయన కృప మనకు తోడుగా ఉండాలి. నిన్న ఉదయకాలం కూడా మనం విన్నాం, దావీదు దేవుని యొక్క కృపను అనుసరిస్తూ ఆయన జీవించాడు అని మనం విన్నాం. ప్రభువు మనకు తోడై ఉంటేనే మన చేతిలో సమస్తం కూడా సఫలమవుతుందని ఆదికాండం 39వ అధ్యాయంలోంచి కూడా మనం తెలుసుకోగలం. కాబట్టి ప్రియులారా, సంబంధం అయితే పోదు, నీతిగా ప్రభు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. మత్తయి సువార్త 28:20 ప్రకారం యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నాను అనే మాట యొక్క అర్థం ఏంటంటే, నీతిగా దేవుడు మన నీతిగా, లేకపోతే క్రీస్తే మన నీతిగా ఆయన ఎల్లప్పుడూ మనతోటే ఉంటాడు. కానీ కృప మనకు తోడై ఉండుట అనే దాని యొక్క అర్థము దానికి భిన్నమైంది. కాబట్టి మనం ఏం చేసినా దేవుడు మనతోటే వస్తాడు అని మనం అనుకోకూడదు. కానీ ఆయన మనతో తన కృపను తోడుగా ఉంచాలంటే మనము ఎలాగూ నడవాలి, లేకపోతే ఎందులో నడవాలి, ఏ దారిలో వెళ్ళాలి అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఉదాహరణకి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అబ్రహాము లోకమునకు వారసుడని మనం ఇప్పుడు వర్తమానంలో వింటున్నాం. రోమీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 13వ వచనంలో అతడు లోకమునకు వారసుడు అనే మాట మనం చూస్తున్నాం. మరి అబ్రహాము లోకానికి వారసుడైతే అబ్రహాముకి వేరుగా మరి సాగిపోతున్న లోతుకు దేవుని తోడేది, లేదా అబ్రహాముకి వేరుగా వెళ్ళిపోతున్న లోతుకు దేవుని యొక్క కృప తోడుగా ఉంటుందా? కాబట్టి ఆలోచన చేద్దాం. ఇక్కడ చెప్పినట్లుగా 12వ వచనంలో అబ్రహాము విశ్వాసం యొక్క అడుగుజాడలు ఇప్పుడు లోతు యొక్క అడుగుజాడలు కాదు.
అందుచేత మత్తయి 28:20 ప్రకారం ఆయన మనతో ఎల్లప్పుడూ ఉన్నాడు, యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నాను అన్నాడు. దాని భావం ఏంటంటే ఆయన నీతి. రెండవది యోహాను 14:16లో పరిశుద్ధాత్మ మనలో ఎల్లప్పుడూ ఉన్నాడు, కానీ మనతో దేవుని కృప ఎల్లప్పుడూ ఉండాలి. దాని భావం వేరు. అంటే మనము దేవుని చిత్తం కాని దారిలో వెళ్తే కూడా దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది అనుకోవద్దు, ఆయన ఫేవర్ మనకు తోడుగా ఉంటుంది అనుకోవద్దు. అందుకనే మనం చేసే పని వర్ధిల్లదు. ప్రభు మనకు స్పష్టంగా తెలియజేస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 5వ వచనంలో 6వ వచనంలో రాయబడినట్లుగా ఆత్మానుసారం గాని దారిలో మనం వెళ్తున్నప్పుడు మనకు సమాధానం ఎంత మాత్రం కూడా కలగదు. దీనినే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కూడా పౌలు గారు మాట్లాడుతూ 2వ అధ్యాయంలో 13వ వచనంలో నా మనస్సులో నెమ్మది లేక అనే మాట చెప్పింది. కాబట్టి మనస్సులో నెమ్మది లేదా మనకు సమాధానం కలగకపోతే ఆ దారిలో మనం కొనసాగినా మనం చేసేది ఏది కూడా ఫెయిల్ అవుతుంది, కానీ సక్సెస్ అవ్వదు. ముఖ్యంగా కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాత్రి కూడా మనం విన్నట్లుగా సత్కార్యాలలో మనం సఫలులు కావాలి. 9 నుంచి 12 వచనాల్లో రాసినట్లుగా మనము ప్రతి సత్క్రియలో సఫలం అవ్వాలంటే మనము ఆయన కృప తోడుగా ఉంటేనే. ఆయనకు వేరుగా మనం వెళ్ళిపోతూ అయినా దేవుడు మాకు తోడుగానే ఉన్నాడు అని అబద్ధాలు ఆడకూడదు. ఎందుకంటే మన ఓటమే చెప్తుంది హీఈస్ నాట్ విత్ అస్, హిస్ ఫేవర్ ఈజ్ నాట్ విత్ అస్ అని. ఆయన కృప మనకు తోడుగా లేదని మనము ఓడిపోవటమే మనకు అందరికి కూడా తెలియపరుస్తుంది. మీరు చాలాసార్లు విన్న వర్తమానమే సమూయేలు 1వ గ్రంథం 4వ అధ్యాయంలో ఎబెనెజర్లో దిగిన ఇశ్రాయేలీలు 2 మార్లు ఫిలిస్తీన్ల మీద ఓడిపోయారు. పైగా మందసం కూడా పట్టబడి. ఎందుకు ఓడిపోయారు? దేవుడు వారి పక్షంగా లేడు, దేవుడు వారితో లేడు. కాబట్టి మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడని భ్రమపడద్దు. 60వ కీర్తనలో మనం చదివినప్పుడు అందుకనే దావీదు చెప్తున్నాడు ఏమనంటే, మమ్ము విడనాడి ఉన్నావు, మమ్మను చెదరగొట్టి ఉన్నావు, నీవు కోపపడితివి అనే మాట చెప్తున్నాడు. మనుషుల సహాయం వ్యర్థం, మా సేనలతో నువ్వు బయలుదేరటం మానేవు అని చెప్తున్నాడు. దావీదు కూడా యుద్ధం ఎలా చేసేవాడంటే, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళమంటావా అని అడిగి యుద్ధానికి వెళ్ళేవాడు. ఈరోజు మనం ప్రసంగాలు చేస్తున్నాం కానీ ఆయన మనకు అందించి నువ్వు చెప్పకపోతే వ్యర్థం. ఆయన మనకి ఇవ్వని వచనాలు చెప్పకపోవటం వల్ల వ్యర్థం అనేది మనం గమనిస్తున్నాం. కానీ ఆయన మనకు తోడుగా ఉంటే తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయంలో 4-5 వచనాల్లో చెప్పినట్లుగా మన యొక్క సువార్త శక్తితో వారి వద్దకు వెళ్తుంది. కాబట్టి ప్రభు మనకు తోడుగా ఉండాలి. ఆసియాలో వాక్యం చెప్పొద్దు అని చెప్పినప్పుడు మాసిదోనియాకు వెళ్ళినప్పుడు, మాసిదోనియాలో వారు మాట్లాడుతున్నప్పుడు శక్తితో సువార్త వారి వద్దకు వెళ్ళింది. వారేం చేశారు? పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో అంగీకరించారు. ఫలం ఏంటి? ప్రవేశం వ్యర్థం కాలేదు, తెస్సలోనికలో సంఘం ఏర్పడింది. ఇంకా చెప్పాలంటే ఈ మాసిదోనియాలో ఉన్నవారు అకేయాలో ఉన్నవారికి, కాబట్టి ఈ సంఘం వల్ల అక్కడ ఉన్న సంఘాలు కూడా క్షేమాభివృద్ధి చెందుతున్నాయి. సో అటువంటి ప్రభావం మనం ఖచ్చితంగా కనుపరచాలి. ప్రసంగాలలో ప్రభావం ఉంది అని అనుకుంటే అది పొరపాటే. ప్రసంగాలు ఎవరైనా చేస్తారు, కానీ ప్రభు మనకు తోడుగా ఉండాలి, ఆయన కృప మనకు తోడుగా ఉండాలి.
ఆయన అందిస్తున్న వాక్శక్తిని మాత్రమే మనం చెప్పగలగాలి. సో ఆయన కనుపరుచు దృష్టాంతాలు మాత్రమే మనం వినియోగించగలగాలి. సో ఇది ఈ కీర్తనలో మనము ఈ ఉదయకాలం గమనించాల్సిన సంగతి. సో దేవుడు ఎప్పుడు కూడా పౌలు గారి యొక్క టీంతో, ఆ సువార్త టీంతో, ఇంకా చెప్పాలంటే ఆ పరిచర్య టీంతో ఆయన కలిసి ప్రయాణం చేశాడు. అందుకనే మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చదువుతాం, 2వ అధ్యాయంలో 14వ వచనంలో, ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవుడు అన్నాడు. కాబట్టి వాళ్ళందరూ కలిసి ప్రయాణం చేశారు. లోకా ఉన్నాడు, పౌలు ఉన్నాడు, తిమోతి ఉన్నాడు, సిల్వాన్ ఉన్నాడు, అలాగే తెస్సలోనిక వాడైన అరిస్తార్కు ఉన్నాడు కదా. వీళ్ళందరితో పాటు దేవుడు ఉన్నాడు. ప్రభు వారితో పాటు జత పనివాడుగా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్లుగా, ఆయన వారితో పాటు జత పనివాడుగా ఆయన కలిసి వారితో ప్రయాణం చేశాడు. అందుకనే ఆ జర్నీ, ఆ మిషనరీ జర్నీ అది సక్సెస్ అయింది. సో మన ప్రతి ప్రయాణం కూడా సఫలమగును కాదు, మన ప్రతి ప్రయత్నం సఫలమగును కాదు. ఎక్కడ అడుగు పెట్టినా దేవుడు ద్వారాలు తెరవాలి, కార్యాలు జరగాలి, అనేక మందికి విడుదల, స్వస్థత కలగాలి. మరి పౌలు గారు అడుగుపెట్టిన ప్రతి చోట కూడా అనేక మంది స్వస్థత పొందారు. దైవ గ్రంథంలో అపోస్తల కార్యముల గ్రంథం 28వ అధ్యాయంలో కూడా 7వ వచనంలో మరి పొప్పులి అనే అతను జ్వరము చేత, రక్తభేది చేత బాధపడుతున్నాడు. అతడు కూడా మరి స్వస్థత పొందాడు అనే మాట చూస్తున్నాం. అనేక మంది రోగులు స్వస్థత పొందారు అనే మాట చూస్తున్నాం. కాబట్టి అది చాలా ప్రభావవంతమైన పరిచర్య. ప్రభు మనకు తోడుగా ఉంటే జరిగే పరిచర్య, ఆయన మనతో వస్తే జరిగే పరిచర్య, ద్వారాలు తెరవబడే పరిచర్య. సో ఇది అద్భుతం. 60వ కీర్తనలో మనం చూస్తున్న 6వ వచనంలో, తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. తర్వాత ఏముంది? పంచి పెడతాను, కొలుస్తాను అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఆయన మనకు తోడై ఉంటే ఆయన మనకు పంచి పెడతాడు, ఆయన మనకు కొలిచేస్తాడు. అది అద్భుతం. అందుకని ఇక్కడ చెప్పాడు, గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాది. ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణం, యోధా నా రాజదండం అనే మాట మనం చూస్తున్నాం. షెకెమును పంచిపెట్టేదను, సుక్కోతులో ఆయన కొలిపించేది. అవును కదా. యెషయా గ్రంథం 54:1 దీన్ని ఏమన్నాడంటే జయగీతం పాడటం అన్నాడు. అంటే ముందుగానే యుద్ధానికి వెళ్లే ముందే, లేదా యుద్ధాన్ని ముందుగానే ప్రభు మనకు తోడుగా ఉంటే ఈ భాగాలన్నీ మనకు వస్తాయి అనేది మన నిరీక్షణ. ప్రభు మనకు కొలిచేస్తాడు అనేది మన నిరీక్షణ. ఇంకెలా చెప్తాను, ఒకవేళ ఆ ప్రాంతాలను ఎవరైనా అక్రమంగా పట్టుకున్నారనుకోండి, ఎప్పటికైనా దేవుడు ఇశ్రాయేలుకు వాటిని విడిపించి ఇవ్వాల్సిందే. ఎందుకు ఇవ్వాల్సిందంటే అందులో ఒక్కొక్క ప్రాంతం ఏమేంటో ఇక్కడ రాశాడు. చూడండి, యోధా నా రాజదండం అన్నాడు. మరి ఆ ప్రాంతాన్ని ఇతరులు ఎవరైనా పట్టుకుంటే దాన్ని ఎలా ఉపయోగించాలో వాళ్ళకి తెలియదు. తర్వాత ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణం అన్నాడు. కాబట్టి దాన్ని ఇశ్రాయేలుకు ఆయన శిరస్త్రాణంగా ఎంచాడు. కాబట్టి ఎప్పటికైనా అది వారికి వస్తే అది వారికి శిరస్త్రాణం. అలాగే ఇక్కడ చెప్పాడు, మోయాబు నేను కాళ్ళు కడుక్కొని పళ్ళెము అని చెప్పాడు. కాబట్టి మోయాబు సరిహద్దుల్లో కూడా ఇశ్రాయేలు భాగాలు ఉన్నాయి. ఇవన్నీ మనము యెహోషువ గ్రంథం చదివితే అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారు వినండి, సుక్కోతు లోయ, గిలాదు, మనష్షే ఇవన్నీ నావే అనే మాట మనం చూస్తున్నప్పుడు మరి అవన్నీ మనకు ప్రభు ఇస్తాడు.
ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పాడంటే 5వ వచనంలో, నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమేమో అన్నాడు. ప్రియులు విడిపించబడాలి. ఇంకా చెప్పాలంటే ప్రియులది విడిపించబడాలి. చెప్పండి, ప్రియులు విడిపించబడాలి అంటే అర్థం ఏంటంటే ప్రియులది విడిపించబడాలి. ప్రియులది ఏది? స్వాస్థ్యం. అందుకనే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఏం చెప్పాడంటే, సంపాదించిన ప్రజలకు విమోచనము కలగాలి అన్నాడు. విమోచనం కలగాలంటే స్వాస్థ్యం కలగాలండి. అప్పుడు ప్రజలకు కూడా విడుదల కలుగుతుంది. సో మీ కొరకు దేవుడు ముందుగా సిద్ధపరిచినవి మీకు కలుగుతున్నాయా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం ప్రకారం మీ కొరకు దేవుడు ముందుగా సిద్ధపరిచినవి మీకు కలుగుతున్నాయా? అవి మీరు సంపాదించుకుంటున్నారా? అవి మీరు సంపాదించుకున్నప్పుడే మీకు విడుదల కలుగుతున్నట్లు అర్థం. మీ విమోచనం మీకు కలగాలి, మీ స్వాస్థ్యం మీకు కలగాలి, అప్పుడే మీకు విడుదల కలుగుతున్నట్లు. కాబట్టి ఇక్కడ చెప్పాడు, దావీదు అంటున్నాడు, నన్ను రక్షించు, నీ ప్రియులు విమోచించబడాలి. ఇంకా చెప్పాలంటే నీ ప్రియుల భాగాలు, భూభాగాలు విడిపించబడాలి. మనష్షేకి విడుదల కలగాలి, సుక్కోతుకు విడుదల కలగాలి, గిలాదుకు విడుదల కలగాలి, అలాగే ఇక్కడ చెప్పిన ఎఫ్రాయింకు విడుదల కలగాలి, యోధాకు విడుదల కలగాలి. అప్పుడు ఇశ్రాయేలుకు విడుదల కలిగినట్టు. ఇశ్రాయేలీకు విడుదల కలిగితే, లేదా ఇశ్రాయేలుకు విమోచనం కలిగితే, ఎఫెసీ పత్రిక 1:14 దేవుని మహిమకు కీర్తి కలుగుతుంది. నిజంగా దేవుని ప్రజలు వారు స్వాధీనపరచుకోవాల్సినవి స్వాధీనపరుచుకుంటేనే దేవుని మహిమకు వారి ద్వారా కీర్తి కలుగుతుంది. యెహోషువ గ్రంథంలో యెహోషువ ఏమన్నాడు? మీరు 3 దినములలోగా యొర్దాను దాటి ఆ విశ్రాంతిని స్వాధీనం చేసుకోండి. ఈ దినాల్లో ఎవరైతే గిలాదును, మనష్షేను, సుక్కోతును, యోధాను, ఎఫ్రాయిమును, మోయాబును భాగాలు స్వాధీనం చేసుకోవటం మాని సోమరులాగా దేవుని పని చేయకుండా ఉన్నారో వాళ్ళెవరికి కూడా విశ్రాంతి కలగదు. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయంలో 15వ వచనంలో చెప్పినట్లుగా ఎవరైతే స్వాధీనం చేసుకోవట్లేదో వారు సోమరులాగా ఎవరైతే ఉన్నారో వారికి ఎంత మాత్రం కూడా విశ్రాంతి కలగదు అనే మాట మనం గమనిస్తున్నాం. అసలు యెహోషువ గ్రంథంలో ఎంతో యుద్ధం చేసి మరి ముందుకొచ్చినా కూడా వాళ్ళకి ఏమర్థమైందంటే అసలు ఇంకా స్వాధీనం చేసుకోవాల్సిన భూభాగం చాలా ఉంది. ఈరోజు మన జీవితాల్లో కూడా మనము ఇప్పటికే పట్టుకున్నామని తలంచొద్దు, ఇంకా మనం స్వాధీనం చేసుకోవాల్సిన చాలా ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో వ్రాయబడినట్లుగా ఇప్పటికే పట్టుకొని ఉన్నానని గెలిచితనని దయచేసి తలంచకండి. 3వ అధ్యాయంలో మనం మాట్లాడుకుంటున్నట్లుగా వెనుకున్నవి మరవండి. 13వ వచనం, గిలాదును సాధించాం, మనష్షేను సాధించాం, సుక్కోతును సాధించాం, యోధాను సాధించాం, ఎఫ్రాయిమును సాధించాం అని అంటే సరిపోదు. అవి పట్టుకొని ఉన్నామని గెలిచేసాం అని అనుకోవద్దు. ఇంకా చాలా పట్టణం ఉంది, ఇంకా స్వాధీనం చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి 60వ కీర్తనలో మనం చూస్తున్నట్లు నీ ప్రియులు విమోచించబడాలి అంటే నీ ప్రియులది విడిపించబడాలి. నీ ప్రియులది విడిపించబడాలి. ఇంకెలా చెప్తాను, రోమాపత్రిక 5:5 చెప్పండి, చదవండి ఎవరైనా. రోమాపత్రిక 5:5. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, ఎందుకనగా మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. సో ఈ వచనంలో ఆయన మనలను సిగ్గుపరచడు. ఆ నిరీక్షణ మన నిరీక్షణ ఏంటి? స్వాస్థ్యమును స్వాధీనపరుతూ అనేది మన నిరీక్షణ. గిలాదును విడిపిస్తావు, మనష్షేను విడిపిస్తావు, సుక్కోతును విడిపిస్తావు, నా విమోచనము నాకు కలిగిస్తావు. అసలే మన విమోచన అంతటిని కలిపి మనం ఏమని చెప్పాలంటే కొరింథీ 1:31 క్రీస్తు యేసే మనకు విమోచనము. సో ఆయనే మన భూభాగం, ఆయనే మన యొక్క ల్యాండ్, ఆయనే మన యొక్క ప్రాపర్టీ, ఆయనే మన యొక్క సత్క్రియలు, ఆయనే మన యొక్క పరిచర్య. సో అదంతా మనకు విడిపించబడాలి. ఈ విషయంలో స్వాస్థ్యమును గూర్చిన నిరీక్షణ లేదా జీవమును గూర్చిన నిరీక్షణ
లేకపోతే భూమిని గూర్చిన నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఎందుకంటే మనం ఆయన ప్రియులం అన్నాడు. ఇప్పుడు ఇలా చెప్తాను, డబ్బులు లేవు కాబట్టి పరిచయం చేయట్లేదు అన్నాం అనుకోండి, అంటే డబ్బు సిగ్గుపరిచినట్టేగా మనల్ని. బలం లేదు కాబట్టి పరిచర్య చేయట్లేదు అన్నాం, అప్పుడు బలం మనల్ని సిగ్గుపరిచినట్లేగా. కానీ దేవుని ప్రియులను సిగ్గుపరచడానికి అవేంటి అవి? కాబట్టి మనల్ని అవి సిగ్గుపరచడానికి అవి సరిపోవు. కాబట్టి ఏది మనకు సిగ్గును తీసుకురాకుండా, అవమానాన్ని తీసుకురాకుండా మనం ఆయన ప్రియులమని ఎంచుకుంటే ఆయన మనల్ని విడిపిస్తాడు. దావీదు ఖచ్చితంగా విజయం వచ్చింది. ఎందుకు? దేవుడు ఇశ్రాయేల్ని విడిపించాలి. ఇశ్రాయేల్ని ఖచ్చితంగా విడిపిస్తాడు. ఎందుకు? ఇశ్రాయేలీల ప్రాపర్టీని విడిపించాలి. ఇశ్రాయేల్ ప్రాపర్టీని దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు. ఎందుకు? అది వారికి ఆయన రాసిచ్చాడు. కాబట్టి ఆ భాగం విడిపిస్తాడు, ఆ ప్రజను విడిపిస్తాడు, ఆ రాజును రక్షిస్తాడు, లేదా ఆ రాజుకు విజయాన్ని ఇస్తాడు. నిన్న కూడా మనం చదివాం, ఇశ్రాయేలీలకు దేవుని కృప ఉంది, దావీదుకు కూడా దేవుని కృప ఉంది. సౌలుకు దేవుని కృప లేదు. ఎందుకంటే సౌలు ఇశ్రాయేలీలకు నిత్యమైన రాజు కాదు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు ఏదైతే మరి ఉందో అది దావీదుకు కూడా ఉంది. మరి ఇప్పుడు మీరు చెప్పండి, ఇశ్రాయేలీలకు ఏముంది ఈ అధ్యాయంలో ఇశ్రాయేల్ ప్రజలకు ఏముంది? వింటున్నట్టున్నారా? కనోకన్నా, ఇశ్రాయేల్ ప్రజలకు ఏముంది? స్వాస్థ్యం ఉందండి, విమోచనం ఉంది, స్వాస్థ్యం ఉంది, విడుదల ఉంది. సో ఇశ్రాయేల్ ప్రజలకు స్వాస్థ్యం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ భాగం ఎప్పటికైనా విడిపించబడుతుంది. అప్పుడు ఇశ్రాయేలీలు ఏమైనట్టు? వారు విడిపించబడతారు. అప్పుడు దావీదుకి ఏం దొరికిద్ది? ఖచ్చితంగా విజయం దొరికింది. కాబట్టి ఇక్కడ 3 విషయాలు చెప్పాడు 5వ వచనంలో. 1, నీ ప్రియులు విమోచించబడాలి. 2, నాకు రక్షణ రావాలి, లేదా నాకు విజయం రావాలి. నీ ప్రియులు విమోచించబడాలి అంటే 6 నుండి చెప్తున్నాడు, అవన్నీ విడిపించబడాలి, ఆ భాగాలు విడిపించబడాలి. అయితే ఇక్కడ పరిశుద్ధత అనే మాట చెప్పాడు. రాత్రి నేను పరిశుద్ధత గురించి చెప్పిన వర్తమానం మీరు వినండి, భీమవరంలో ఎవరైనా వినకపోతే. పరిశుద్ధత అంటే దేవుడు మనల్ని వాడుకోవడానికి ముఖ్యమైన అనుభవం పరిశుద్ధత. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలీలకు తమ భాగాలన్నీ ఇస్తాడు, కానీ దేన్ని బట్టి ఆయన ప్రమాణం చేశాడు? తన పరిశుద్ధత తోడని ప్రమాణం చేశాడు. ఈ పరిశుద్ధతను బట్టి ఆయన ఏమై ఉన్నాడు? మనం ఎర్పోతవరంలో ఈవినింగ్ బైబిల్ క్లాస్ లో విన్నాం కదా, పరిశుద్ధతను బట్టి ఆయన ఏమై ఉన్నాడు? మహనీయుడు. మహనీయుడు. అంటే మనం ఇంకా చూడాల్సిన దర్శనం ఒకటి ఉంది. అత్యున్నతుడైన దేవుని మనం చూడాలి, మహనీయుడైన దేవుని మనం చూడాలి. నిర్గమకాండం 15వ అధ్యాయం 11లో చెప్పిన ఆ మహనీయుని దర్శనం మనకు దొరికితే అప్పుడు మనము సాధించవలసినవి సాధిస్తాం. మనం గ్రంథంలో చూసిన ప్రభు వేరు, ఇంకా మనం చూడాల్సిన లోతు ఉన్నది. దాని ద్వారానే మనకు ప్రభు వీటన్నిటిని ఇస్తాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైన ప్రభు దగ్గర పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు గాన ప్రతిగానాలు చేస్తున్నారు. ఎంతమంది విన్నారు రాత్రి భీమవరం మెసేజ్? పరిశుద్ధత అంటే ఏంటి చెప్తారా రాత్రి వర్తమానం ప్రకారం? పరిశుద్ధంగా ఉండటం అంటే ఏంటి? సగం విన్నారేంటి? చెప్పండి, ధైర్యం పర్లేదు. పరిశుద్ధత అంటే రాత్రి ఏమని చెప్పాను? పరిశుద్ధంగా ఉండటం అంటే జారత్వానికి దూరంగా ఉండటం అని చెప్పానా? అంటే పిలుపుని గనపరచకుండా పిలుపుని దూషించేటట్లుగా ఉంది. అయ్యే ఆ మాటలే. యెషయా గ్రంథం 6లో ఏమని చెప్పాడు వాటిని? అజ్ఞాన దశలో. యెషయా గ్రంథం 6లో ఆ మాటలను అపవిత్రమైన మాటలు అని చెప్పాడు. కాబట్టి పరిశుద్ధత అంటే ఇక్కడ 6వ అధ్యాయం యెషయా గ్రంథంలో అజ్ఞాన దశలో ఉండి మాట్లాడే మాటల్ని, అపవిత్రమైన మాటల్ని పరిశుద్ధత లేకపోవటం అని చెప్పాడు.
సో అది వాక్యం ఏంటంటే రాత్రి మీరు ఎవరన్నారో వాళ్ళ ఆన్సర్ చెప్తారనుకున్నాను. ఇస్రాయల్ అన్న వినలేదు రాత్రి వాక్యం. నెట్ బ్యాలెన్స్ అయిపోయి ఉంటుంది. సుమంత్ నువ్వు వినలేదా రాత్రి వర్తమానం? పూర్తిగా అనలేదండి, ఆ? కంప్లీట్ గా అనలేదు. అర్థం కాలే. సగం వరకే ఉన్నాడండి. అంటే మీరు లైవ్ లోనే సరిగ్గా అంటారేంటి? సగం వరకు ఉన్నా. ఆనంద్ గారు పూర్తిగా ఉన్నారు. అనా చివరి వరకు ఆనంద్ గారు ఉన్నారండి. సుమంత్ మధ్యలో లెఫ్ట్ అయిపోయాడు. అదే జారత్వం గురించి చెప్పారు, పూర్వపు అజ్ఞాన దశ గురించి చెప్పారు, తర్వాత అపవిత్రమైన పెదవులని దాని గురించి చెప్పారు. అదే మొత్తం ఏమేం చెప్పాం కాకుండా ఆన్సర్ చెప్తే అన్నట్టు. మరి ఇప్పుడు బిట్లో ఆన్సర్ ఎక్కువ ఎస్ఐ రైటింగ్ రాసినట్టు రాయటానికి రాదు కదా. ఆనందేశ్వరి గారు రాత్రి వర్తమానం వినలేదా లైవ్? చూడండి, వీళ్ళందరూ వాళ్ళ దగ్గర మీటింగ్లు జరిగితేనే చాలా శ్రద్ధగా వింటారు, కానీ బయట ఎక్కడ జరిగిన వీళ్ళు ఎవరో వాక్యాలు వినరు. ఇప్పుడు నాకు అర్థమైంది మీ గురించి. నేను దివ్య హైదరాబాద్ వస్తేనే అన్నయ్య వాక్యాల రాత్రి వర్తమానం విన్నా. మరీ అంత ఎక్కువ అవసరం లేదనుకుంటావా? గిలాదే నీదా, మనషే నీది కదా. చూడండి ఎంతమంది ఉన్నారు. ఏం ర్యాన్సమ్ బాయ్, ఎన్ని వర్తమానాలు విన్నావు రాత్రి? ఇప్పుడు వింటానన్నా నేను నైట్ బయటకు వెళ్ళాను. ఎందుకు షార్ట్లు కట్ చేసుకోవడానిక? అదే పూర్తి మెసేజ్ వింటానన్నా. చెప్పండి. మొత్తం బ్యాచ్ లేదు. జాన్ అయితే ఏకంగా ఎరిగితనై పాటే మర్చిపోయాడు అంట, ఒకటే చరణం గుర్తుందంట. ఎంత విచారంగా ఉంది చూడండి, విచిత్రంగా ఉన్నారు మీరందరూ. గోవిందన్న విన్నావా రాత్రి వాక్యం? ఒళ్ళంతా నలిగిపోతుంది నీకు, పని చేసి ఇంకా నువ్వు వాక్యం ఏమంటా రెస్ట్ తీసుకోవాలి. తిన్నా నా వాయిస్ వస్తుందా, కట్ అయిపోతుందా, బ్రేక్ అయిపోతుందా? వస్తుందా? మేము ఆదిలాబాద్ ప్రశాంత్ గారు, పాస్టర్ గారు రాత్రి ఎన్ని వర్తమానాలు వింటున్నారు? రాత్రి కాల్ కోసం వెళ్ళామండి, టైం అయింది. అయ్యే, మేము కొండ మీదకి వెళ్తే నువ్వు దెయ్యాన్ని వదలగొట్టానని చెప్పి ఇప్పుడు వెరీ గుడ్. వెళ్ళిందా దెయ్యం? తర్వాత చెప్పు, ఫోన్ చేయి, ఎందుకులే అందరిలో. మీరు వాక్యాలు వినకపోతే ఇంకెప్పుడు వింటారండి? ఇప్పుడు ఈ రోజు వర్తమానాలు వినటానికి టైం సరిపోదు కదా. ఇప్పుడు ఏ కాలేబు గారు గుంటూరు నుంచి ఆయన అంటే పాస్టర్ గారు, పీటర్ ప్రిన్స్ అని పాస్టర్ గారు, వాళ్ళ పరిచయలు వాళ్ళకు ఉంటాయి. మీరు వినాల్సిన వాళ్ళు కూడా వినట్లేదు, మరి మీరు యుద్ధం ఎలా చేస్తారు? యేసు బాబు వందనాలు ముందు చెప్పేశాను కదా, అందరికీ వందనాలు అన్నప్పుడు నీకు వందనాలు చెప్పేశాను. వాక్యాలు వింటున్నావా? లైవ్ లో ఆన్సర్లు చెప్పాలి. మరి నితిన్ నువ్వు వాక్యం వింటున్నావా? లైవ్ వర్తమానాలు ఆన్సర్లు చెప్పాలి. ఈ వీడియో ఆఫ్ చేసిన బ్యాచ్ తో మరి మాట్లాడటానికి లేదు. వాళ్ళు పడుకున్నారో మన కొరకు ప్రార్థన చేస్తున్నారో మనకు తెలియదు. మరి వాళ్ళు ఇంకా అన్నీలే మాకు వెళ్ళేని గ్రీస్ దేశస్తులు మనకి. సరే వినండి, వాక్యం వింటే మీకు వర్తమానాన్ని బట్టి మీకు మేలు కలుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మన ఆధ్యాత్మిక జీవితం వర్ధిల్లాలంటే మనము ప్రభు నడిపించిన లెవెల్లోనికి మనం వెళ్ళిపోతూ ఉండాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో పరిశుద్ధత ఏంది అంటే అపవిత్రమైన మాటలు మాట్లాడుకోకుండా ఉండటం అన్నమాట. సో మనం జ్ఞాన దశ పెరగనప్పుడు దేవుని జ్ఞానంలో నేను అక్కడక్కడ ముక్కలు కట్ చేసి కూడా వాక్యాలు చెప్పట్లేదు కదా, మన ప్రభువే నడిపిస్తున్నాడు. నేను ఉదయకాలం కొలసి 1:9 చెప్పుకున్నా, దేవుని విషయమైన జ్ఞానం అంది అభివృద్ధి. మొన్న రాత్రి కూడా అది చెప్పుకున్నా, నిన్న రాత్రి కూడా అదే వర్తమానం. కాబట్టి ప్రభు మనకు వరుసగా చెప్తున్నాడు. కాబట్టి మీరు మిస్ అవుతున్నారంటే మీరు లైన్లో లేరు అని అర్థం. ఈ ఉదయం చెప్పే కదా, లైన్లో లేకుండా మీరు ఏం చేసినా మీకు ఫలించదు. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం వింటున్నట్లుగా ఇక్కడ ఏమనుంది?
అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసిస్తున్నాను అన్నాడు 5వ వచనం. సో వాళ్ళకంటే ఉన్నతమైన విషయాలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వాటిని దూషిస్తారు. ఇవి ప్రజలకు అర్థం కాదు, లేకపోతే ఇది ప్రజల్లోకి వెళ్ళదు, లేకపోతే దీనివల్ల ప్రభావం లేదు, వాళ్ళ అభిప్రాయం అది. అలా వారు ఆలోచిస్తారు, ఎందుకంటే వాళ్ళు అజ్ఞాన దశలో ఉన్నారు కాబట్టి. అది పరిశుద్ధత కాదు. దేవుడు ఏమంటున్నాడు అంటే పరిశుద్ధంగా ఉంటే వీటన్నిటిని నేను ఇస్తానంటున్నాడు, లేదా నా పరిశుద్ధత తోడు వీటన్నిటిని అంటున్నాడు. కాబట్టి మీకు ఆత్మలు కావాలా, సంఘాలు కావాలా, ప్రాంతాలు కావాలా, పరిచర్య కావాలా, కొనసాగింపు కావాలా, విజయం కావాలా, దేవుడిచ్చే పరిశుద్ధతను మీరు స్వతంత్రించుకోవాలా. అందుకనే మీరు చూడండి, స్వాస్థ్యం పేరు కూడా పరిశుద్ధుల స్వాస్థ్యం అనే మాట ఎక్కడ చూసినా మనం చదువుతాం. తులసి పత్రికలు ఏమన్నాడు? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యం అన్నాడా లేదా? 9-12 వచ్చినారు. అపోస్తుల కార్యాలు 26:18 కూడా ఏముంది? పరిశుద్ధుల స్వాస్థ్యం అని ఉంది. కాబట్టి స్వాస్థ్యానికి పరిశుద్ధతకు లింక్ ఉంది. పరిశుద్ధత అంటే నేను చాలా పరిశుద్ధంగా ఉంటున్నానని కాదు, ఇంకా ఆయన చెప్పే పరిశుద్ధత లెవెల్లోనికి మనం వెళ్తూనే ఉండాలి. ఆ పరిశుద్ధతలోనికి వెళ్ళేటప్పుడు ఆయన మనకు స్వాధీనం చేయవలసిన వాటిని మనకు స్వాధీనం చేస్తాడు. ఎందుకంటే పరిశుద్ధత గలవారిని ప్రభు తన యొక్క క్రియల్లోనికి నడిపిస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఏమన్నాడంటే, నేను పరిశుద్ధుడే అన్న ప్రకారం 16వ వచనం, మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అన్న తర్వాత వచనం 17లో చెప్పాడు క్రియలు అని చెప్పాడు. అంటే కొన్ని క్రియలు మనం చేయాలంటే, ప్రభు మనల్ని ఆ క్రియల్లోనికి నడిపించాలంటే, ప్రభు మనకిస్తున్న ఆ పరిశుద్ధతను మనం స్వాధీనం చేసుకోవాలి. రైట్? చాలా ముఖ్యమైన సంగతి. అపవిత్రముగా మాట్లాడకుండా ఉండటం అనే లెవెల్కి మన పరిశుద్ధతను ఆయన తీసుకెళ్తే సుక్కోతునివ్వడా, గిలాదునివ్వడా, మనష్యేనివ్వడా, ఎఫ్రాయిమునివ్వడా, ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి ఇవన్నీ ఆయన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. దేవుడు తన పరిశుద్ధత తోడని మాట ఇచ్చాడు కాబట్టి పరిశుద్ధంగా ఉండేవారికి ఇస్తాడు. కానీ పరిశుద్ధంగా ఎవరు ఉండలేరు? అన్యులు ఉండలేరు. కాబట్టి అన్యులకి ఎప్పటికీ అది స్వాధీనం అవ్వదు. పరిశుద్ధులు మాత్రమే పరిశుద్ధంగా ఉండగలరు. కాబట్టి ఎప్పటికైనా ప్రభు అది మనకే ఇస్తాడు. కానీ నీకు కూడా ఎప్పుడు ఇస్తాడంటే, ఆ పరిశుద్ధతలోనికి ప్రభు నిన్ను తీసుకొని వెళ్ళి వాటిని ఇస్తాడు. కాబట్టి ఇదేదో అన్యులు ఆక్రమించేశారు, వాళ్ళే స్వాధీనం చేసుకుంటారని మీరు అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ దేవుని పరిశుద్ధతను సంపాదించలేరు. అంటే ఇది పరిశుద్ధులదే, కానీ పరిశుద్ధులు కూడా పరిశుద్ధంగా ఉండకపోతే ప్రభు వాటిని వారికి కూడా ఇవ్వడం. అందుచేత ఇశ్రాయేలీల భాగము ప్రస్తుతము అన్యులు ఆక్రమించారు, కానీ దేవుడు దాన్ని పరిశుద్ధ తోడని అన్నాడు కాబట్టి దేవుడు తన ప్రజలకు మాత్రమే దాన్ని ఇస్తాడు. కాబట్టి ఎల్లప్పుడూ శత్రువులు దాని మీద ఉండరు అనమాట. కాబట్టి శత్రువులు ఈ దినాల్లో మన భాగాలను వారు స్వాధీనం చేసుకొని ఉండొచ్చు. ముఖ్యంగా అసలే యోహాను రాసిన మొదటి పత్రిక 5:19 ప్రకారం లోకమంతా ఎక్కడుంది? దుష్టుని యందు ఉంది. కానీ అందులో ఏర్పాట్లు ఉన్నవారు, పిలువబడిన వారు, నిత్య జీవానికి నిర్ణయించబడిన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళందరినీ మనం స్వాధీనం చేసుకోవాలి కదా. ఆ శత్రువు చేతిలోంచి మనల్ని వారిని స్వాధీనం చేసుకోవాలి. ఎల్లకాలం వారు వాడి ఆధీనంలోనే ఉంటారా? మన శత్రువు ఆధీనంలోనే ఉంటారా? మన శత్రువు స్వాధీనంలోనే ఉంటారా? ఖచ్చితంగా ఉండరు. ఎందుకంటే వాడు పరిశుద్ధంగా ఉండలేడు కాబట్టి. కానీ మనం కూడా పరిశుద్ధతను నిర్లక్ష్యం చేయొద్దు. కారణం ఏంటంటే దేవుడు మనల్ని ఆ క్రియల్లోనికి తీసుకొని వెళ్ళాడు, ఆ అనుభవాల్లోనికి మనల్ని తీసుకొని వెళ్ళాడు. మీరు చూడండి, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు మీకు అర్థమవుతుందని చెప్తాను. యోసేపు కలగనగలడు, కానీ కలకు భావం చెప్పడానికి మూలం ఏంటి? అది కాండ 39వ అధ్యాయంలో అతడు పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆ అనుభవంలోకి తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఆ అనుభవాన్ని బట్టి యోసేపు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఫరో దగ్గరికి వెళ్ళాడు. అంటే సరిహద్దులు విషయాలు పరచబడ్డాయి లేదా? సో మినిస్ట్రీ అనేది డెవలప్ అవ్వాలంటే వ్యక్తిగతంగా మనము పరిశుద్ధతను ఫలించాలి. సో అంతేగాని మనం అపవిత్రంగా ఉంటూ కూడా దేవుడు మనల్ని వర్ధిల్లింపు చేస్తాడు, మన సరిహద్దులు విషయాలు పరచబడుతున్నాయని అబద్ధాలు ఆడకూడదు. కారణం ఏంటంటే
దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళాలి. యోసేపు వెళ్ళిపోయాడు, ఫరో దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈరోజు యోసేపు మన ప్రతి ఇంటికి వస్తున్నాడు, ప్రతి బైబిల్ క్లాస్కి వస్తున్నాడు, ప్రతి చోట ఆయన గురించి మనం మాట్లాడుతున్నాం. ఆయన సరిహద్దుల విషయాలు పరచబడ్డాయి. కాబట్టి పరిశుద్ధత అంటే తప్పు చేయకుండా జీవించడం అని మాత్రమే కాదు. యెషయా గ్రంథం 6లో చెప్పినట్లుగా అజ్ఞాన దశలో ఉన్నవారు జ్ఞాన దశలోనికి వెళ్ళిన వారిని అపహాస్యం చేస్తూ వారిని గూర్చి మాట్లాడే ప్రతి అపవిత్రమైన మాట పరిశుద్ధత లెక్కలోనికి రాదు. సో మనం గణపరచాలి. ప్రభువుని మనం ఎలా గణపరచాలో, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో పిలుపును మనం ఎలా గణపరచాలో అలా మనం గణపరుస్తున్నప్పుడే అది పరిశుద్ధత లెక్కలోనికి వస్తుంది అనమాట. కాబట్టి 60వ కీర్తనలో చెప్పినట్లుగా దేవుడు మనకు కొలిచి ఇస్తాడు, పంచిపెట్టి ఇస్తాడు అనే మాట మనము చదువుతున్నాం. 9వ వచనం చదవండి. 9. కోటగల పట్టణంలోనికి నన్నెవడు తోడుకొని పోవును, ఎదోములోనికి నన్నెవడు నడిపించును. రైట్, తోడుకొని పోతాడు, ఆయన తోడుకొని పోతాడు. కోటగల పట్టణంలోనికి ఆయన మనల్ని తోడుకొని పోతాడు కదా. ఎక్కడికైనా ఆయన తీసుకొని వెళ్తాడండి, ఎక్కడికైనా ఆయన తీసుకొని వెళ్తాడు, ఎక్కడికైనా ఆయన నడిపిస్తాడు. నిమేష్ బాబు వస్తావా? కోటగల పట్టణంలోనికి వెళ్దాం. ప్రభు మనల్ని నడిపించాలి, హృదయంలోనికి ఆయన నన్ను నడిపించాలి కదా. త్వరలో మరి కడప వెళ్తున్నాం, ప్రార్థన చేయండి. కోటగల పట్టణంలోనికి ప్రభు తీసుకుని వెళ్తాడు. కాబట్టి మనల్ని ప్రభు తోడుకొని వెళ్ళాలి, మనల్ని ప్రభు నడిపించాలి. నేను బానిసరేనా, బాంబులు తయారు చేసే స్థలానికి వెళ్తున్నాం, వెళ్ళమంటారా? వెళ్ళమంటారా వద్దా? వెళ్ళండి. వెళ్తా. కాబట్టి కోటగల పట్టణంలోనికి నన్ను ఎవడు తోడుకొని పోతాడంటే ప్రభు చెప్పాడు. ఆయన మన సేనలతో బయలుదేరి వచ్చినప్పుడు మనల్ని తోడుకొని వెళ్తాడు. 2వ వచనంలో చెప్పాడు, దేశమును కంపింపజేసావు, దాన్ని బద్దలు చేసావు, అది వణుకుతుంది, అది పడిపోయిన చోటులు బాగు చేయమని చెప్తున్నాడు. కాబట్టి ప్రభు వారితో రానప్పుడు వారి పరిస్థితి ఇది. కానీ ఇప్పుడు వారు సమస్తం బావుగా చేయబట్టం చూడబోతున్నారు. ఇశ్రాయేలీలు మరలా బావుగా కట్టబడిన పట్టణాన్ని మళ్ళీ చూడబోతున్నారు. ఎందుకంటే ఆయన పూర్వ వైభవాన్ని తీసుకొని వస్తాడు, పోగొట్టుకున్న ప్రభావాన్ని తీసుకొని వస్తాడు, పూర్వ ఉజ్జీవాన్ని మరలా తీసుకొని వస్తాడు. సేమ్ అలాగే మన జీవితాల్లో కూడా ఇంతకుముందు మనం ఎక్కడెక్కడ ఓడిపోయామో, ఎక్కడెక్కడ మనం పడిపోయామో అక్కడ ప్రభు మనల్ని ఆయన నిలబెడతాడు. అందుకనే 4వ వచనంలో చెప్పాడు, నీ యందు భయభక్తులు గలవారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు అనే మాట చెప్పాడు. ఎందుకంట సత్యము నిమిత్తం ఎత్తి పట్టుకొని. పౌలు గారు చెప్తున్నాడు, సత్యమును ప్రత్యక్షపరచడానికి దేవుడు ఆయన ఎక్కడికో తీసుకెళ్తున్నాడంట, ఆయన ఊరేగిస్తున్నాడంట, ఆయన్ని రైట్ ప్లేస్ లో రైట్ టైంలో ప్రభు ఆయన్ని ప్లేస్ చేస్తూ వస్తున్నాడు. అందును బట్టి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో చెప్పినట్లుగా సత్యమును ప్రత్యక్షపరచుట అనే దాని కొరకు ప్రభువే మనల్ని తోడుకొని వెళ్తాడు. కాబట్టి సత్యమే మన ఆయుధం. ప్రజలు మనల్ని పిలిచి ఎందుకు వాడుకుంటారు, ప్రజలు మనల్ని తీసుకొని ఎందుకు వెళ్తారు అని అంటే సత్యం ప్రత్యక్షమవుతుంది. ఎప్పుడైనా ఒక వచనం ఇంతకు ముందు చదివిన వచనాలే కావచ్చు, కానీ అది ఇప్పుడు విప్పబడాల. ఎప్పుడో చదివిన పోర్షనే కానీ దానిలోంచి భావం రావాలి. అటువంటి వస్తున్నప్పుడు ప్రజలు ఏం చేస్తారు, తీసుకొని వెళ్తారు. దానియేలు చూడండి, యోసేపు చూడండి, వీళ్ళందరికీ స్పెషల్గా ఎందుకు వాళ్ళు ప్రత్యేకతలు కలిగించారంటే వారిని దేవుడు ఆత్మజ్ఞానం ఇచ్చి వాడుకున్నాడు. లేకపోతే ఐగుప్తు దేశంలో యోసేపుకు మర్యాద ఏంటి, బబులోన్ దేశంలో దానియేలుకు మర్యాద ఏంటి కదా. కాదు, నడిపింపే, ఆత్మ నడిపింపే. యెషయా గ్రంథం 11:1 చెప్పినట్లుగా జ్ఞాన వివేకముల ఆత్మను బట్టే దేవుడు ఖచ్చితంగా కార్యాలు జరిగిస్తాడనమాట. అసలు ఈ దినాల్లో ఈ సైకాలజిస్ట్ చెప్పే వాళ్ళు కావచ్చు,
లేకపోతే ఇన్స్పిరేషనల్ ప్రీచింగ్స్ ఇచ్చే వాళ్ళకి కూడా చాలా డబ్బులు పెట్టి ఫ్లైట్లో తీసుకెళ్తున్నారు వాళ్ళ చేత క్లాసులు ఇప్పించడానికి. బిజినెస్ క్లాసుల్లో కూర్చోబెట్టి వాళ్ళని తీసుకొని వెళ్తున్నారు. ఎందుకంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడో అమెరికా దేశంలో వీళ్ళు ఈ క్లాసులు చెప్పడానికి వెళ్తున్నారు. మరి అలాంటిది స్వాతంత్రమునిచ్చి సంపూర్ణ నియమం చెప్పడానికి దేవుడు నేను తోడుకొని పోడా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం ప్రకారం మీరు ఎన్నైనా చెప్పండి, ప్రజలకు విడుదల రాదు, కానీ స్వాతంత్రమునిచ్చి సంపూర్ణ నియమం మీ దగ్గర ఉంది. దాని పేరే సత్యం. యోహాను సువార్త 8వ అధ్యాయం 32లో ఉన్నాడు, సత్యము స్వతంత్రులనుగా చేయును అని చెప్పాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో చెప్పినట్లుగా మరి స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమం మన దగ్గర ఉన్నప్పుడు 25 విడుదల కలిగించే సూత్రం మన దగ్గర ఉన్నప్పుడు ప్రభువే తోడుకొని వెళ్తాడు. కదా, ఆశపడండి, నిరీక్షించండి, ప్రభు చేత నడిపించబడాలని ఆశపడండి. కోటగల పట్టణంలోనికి నన్ను ఎవడు తోడుకొని పోను, ఏదేంలోనికి నన్ను ఎవడు నడిపించును అని అంటే ప్రభువే తీసుకొని వెళ్తాడు. కాబట్టి ఇటువంటి అనుభవాలు రావాలి. మన వలలో పెద్ద చేప పడిందంటే గొప్ప సంగతే కదా. మన వల్ల పెద్ద చేప పడాలి వద్దా? ఖచ్చితంగా పడింది ఓ చేప. అందుని బట్టి స్తోత్రం. అలాంటి చేపలతో మనం అంబుల పొది నింపుకోవాలి, చెత్తతో నింపుకోవద్దు. సో చాలా చాలా అద్భుతమైన సంగతి ఏంటంటే దేవుడు మనకి రకరకాల చేపలను ఇస్తానని చెప్పాడు. యెషయా గ్రంథం 47వ అధ్యాయం మీరు యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం చదవండి. ఆ నదిలో మరి రకరకాల చేపలు పడుతున్నాయనే మాట మనం చూస్తున్నాం కదా. 47వ అధ్యాయం 10వ వచనం, సకల జాతి చేపలు. ఇప్పుడు యేసుబాబు ఉన్నాడు, అది జేమ్స్ చేప అన్నమాట, వేటలపాలెం జేమ్స్ చేప అది. ఇప్పుడు అలాగే కొంతమంది ఉన్నారు, అది పీడి సుందరరావు గారి చేపలు అయ్యి. అహరో నాన్న ఉన్నాడు, అన్న మీరు ఏ చేప? సిద్దిపేట ప్రకాష్ గారి చేప అనుకుంటా. అట్లా రకరకాల చేపలు కదా అండి. మా భానుశ్రీ అని ఉన్నాడు, బ్రదర్ అని చేప అది. ఇస్రాయేల్ అని ఉన్నాడు, హెబ్రోన్ చేప కదా. చెప్పండి. డేవిడ్ రాజు అని ఉన్నాడు, మరి అది ఏ చేప నాకు తెలియదు. ఇప్పుడు దాకా నేను దాన్ని పట్టుకొని ఆలోచన చేయలేదు, చేస్తాను. మా సందీప్ కుమార్ బ్రదర్ ఉన్నాడు హైదరాబాద్, అది జాక్పోనన్ గారి చేప కదా. చిక్కాల ఆనంద్ గారు ఉన్నాడు, ఆయన అనుభవజ్ఞుల చేపలు అయింది, ఆ చేప వేరు కదా. ఇవన్నీ చేపలు, రకరకాల చేపలు పడాలి, అన్నీ ఒక రకమైన చేపలు పడకూడదు. నేను కాలేబు గారు అంతేనా? అంతేనే కదా. ఎప్పుడు ఒకటే రకమైన మాంసం తినంగా. పక్షి మాంసం వేరు, మృగ మాంసం వేరు, జంతు మాంసం వేరు కదండి. ఒక్కొక్క మాంసానికి ఒక బలం ఉందని రాశాడు కొరింథీ 1:15. కాబట్టి చేపలన్నీ కూడా ఒక రకమైనవి కాదు. నక్షత్రములన్నిటికీ ఒక మహిమ లేదు. ఆకాశ వస్తురూపాల మహిమ వేరు, భూ వస్తురూపాల మహిమ వేరు. మళ్ళీ లాజరస్ అన్న ఏ చేప? అది సంగారెడ్డి వరకు వెళ్ళిపోయినా కూడా అక్కడ కూడా అది కూడా పీడి చేపే. మీరు అడగని కావాలతాయి, అంతకుముందు వెళ్ళింది పీడి చేపే, అది పీడి చేపే. అలాగే చాలా మంది రకరకాల చేపలు ఇందులో పడ్డాయి. ఈ చేపలన్నీ చూస్తే మీకు ఏమర్థమవుతుంది? దేవుడు ఇంకా అనేకమైన చేపలు ఇస్తాడని తెలుసుకోండి. అయితే మన వల్ల ఇప్పుడు పెద్ద చేప పడాలి. ఆ పెద్ద చేప పడాలంటే ప్రభు మనల్ని కోటగల పట్టణంలోని తీసుకొని వెళ్ళాలి. తీసుకెళ్తాడా? తీసుకెళ్దా? ఖచ్చితంగా తీసుకెళ్తాడు. ఆయనే బస్సు ఎక్కించుకుంటాడు, ఆయనే టికెట్ కొడతాడు, ఆయనే టికెట్ తీస్తాడు, ఆయనే దింపుతాడు, ఆయనే రూమ్ చూస్తాడు, ఆయనే తీసుకొస్తాడు, ఆయనే తలంపులు ఇస్తాడు, ఆయనే ప్రవేశం వ్యర్థం కాకుండా చేస్తాడు. అందుకని ఆయన మనతో రావాలి కదా. మీరు ఆలోచన చేయండి, మీకు ఆశ్చర్యం కలిగిద్ది. మన ఆంధ్ర తెలంగాణలో ఎన్ని రకాల చేపలు ఉన్నాయండి. కొరమేన్ చేప ఉంది, ఇంకేయో చేపలు ఉన్నాయి కదా. మన ఆంధ్రాలో అయితే పీడి సుందరరావు చేపలు ఉన్నాయి, రంజిత్ తోఫీర్ గారి చేపలు ఉన్నాయి, ఇందాక చెప్పిన చేపలు ఉన్నాయి. ఈ చేపలన్నీ కూడా కొన్ని మాత్రమే సత్యాన్ని గ్రహించిన డినామినేషన్లు ఉన్నాయి, కానీ చాలా వరకు లీగలిస్టిక్ గా మరి ఇటువంటి చేపలు ఉన్నాయి. మరి ఈ చేపలన్నీ మనకు దొరుకుతాయి, ఇచ్చాడు ప్రభు ఆల్రెడీ. ఇంకా కొన్ని రకాలు పడలేదు. ఏదైనా మన వల్ల పడని రకం ఉందా? అది ప్రభు ఇస్తాడు. దాని గురించి చెప్పకండి ఆ చేప గురించి, కానీ ప్రభు అది మనకి ఇస్తాడు. ఇది చేపలో మోసం అంటుంటే కాలేబు గారు ఎక్కడికి వెళ్ళిపోతాడండి. ఆయన ఎక్కడికి వెళ్ళాను, ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాడు, ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాడు. ఆయన ఇంట్లోనే ఉంటాడు, ఆ 4 గదుల మధ్యలోనే ఉంటాడు.
అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇదే మీకు ఆనవాలు. ఆ శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఆ ఇంట్లో పరుండి ఉంటాడు. మీరెళ్ళి కావాలితే ఆరాధన చేయండి. ఆయన అక్కడే ఉంటాడు. ఆయన ఎక్కడికి రాడు. కాకపోతే పాటెత్తే మాత్రం పాడతాడు. ఏమని? సేవకాలు ఎమ్మిక, సిలువ వార్త ప్రకటింప, విస్తారమైన పని ఉంది, పని చేయవారు కొద్దిమంది. ఆ పాట పాడి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అంతే. కొంతమంది అంతే. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి చెప్పుటానికి కొందరే ఉన్నారు. ఆ పాట బాగా పాడి వాళ్ళు భోజనాలు ఎక్కడ పెడుతున్నారో చూసుకొని తినేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆయన లాగి మరి రెండు రెండు షాట్లు ఇప్పించారు మీరు. అందుకే కొంతమంది లాక్కండి, వాళ్ళని అలా వదిలేయండి. ఎందుకంటే వాళ్ళు పాటిస్తే చాలు, నిజంగా నశించు ఆత్మలేని చేజారిపోతుంటుంటాయి, పరితపించిన హృదయం అని చక్కగా పాట స్వీట్ గొంతుతో పాడేసి ఎవరింట్లో వాళ్ళు దూరేస్తారు. ఖాళీగుండు కూడా పరిచయకి రారు. చూసారా చాలా మంది. కాలేబు గారి గురించి చెప్తలేదు నేను, ఎందుకంటే ఆయన గురించి చెప్పకుండానే మీకు అందరికి అర్థమైపోయిందిగా. మళ్ళీ ఇంకా చెప్పేందుకు. కొంతమంది రారు పరిచయకి, ఇంటికాడే కూర్చుంటారు. పాటిస్తే మాత్రం పాడతారు. ఏమని? విస్తారమైన పని ఉంది, పనివారు కొద్దిమంది. పొరపాటున ఎక్కడ ఫోన్ చేసి రమ్మంటామని ఫోన్ కూడా ఎత్తరు. వాళ్ళు రేపు పొద్దుట వాళ్ళు క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఉంటది. ఏ దండం? రాజదండం కాదు, యోధానా రాజదండం కాదు, వాళ్ళ దండాలు వేరుంటాయి. కాబట్టి మనం టైం ఉన్నప్పుడే ఎంత ఎంత దొరికితే అంత పరిగెత్తాలి. సో ప్రభు మనల్ని అందరిని అలాగ నడిపించును గాక. విస్తారమైన పని ఉంది. మీకు ఎవరికైనా పరిగెత్తాలి అనే ఆశ ఉంటే మాతో వచ్చేయండి, మీరు పరిగెత్తడం అని నిండు చూపిస్తాను. కాబట్టి విస్తారమైన పని ఉంది, కలిసి పనిచేద్దాం. ప్రభు మిమ్మల్ని అందరూ వాడుకున్నాడు గాక. ఈ దినాల్లో ప్రభు ఇస్తున్న వాక్యాన్ని పొందుకోండి, పరిశుద్ధంగా ఉండండి. పరిశుద్ధతను బట్టే ప్రభు వీటన్నిటిని ఇస్తాడు. అంతేగాని ప్రత్యేకత అనేది పరిశుద్ధతే. ఆ పరిశుద్ధతలో ఉన్న ఉన్నతమైన అనుభవాలు ప్రభు మనకు నేర్పిస్తాడు. కాబట్టి కోటగల పట్టణంలోనికి నువ్వు మాతో రాకపోతే మమ్మల్ని ఎవరు తీసుకొని వెళ్తారు? నువ్వు మాకు పంచిపెట్టాలి, ప్రార్థన చేద్దాం. నువ్వు మాకు కొలిచివ్వాలి, నువ్వు మమ్మల్ని తోడుకొని పోవాలి, నువ్వు మమ్మల్ని నడిపించాలి. సో ఇప్పుడు లాస్ట్ వచనం చదవండి, ఈ కీర్తనలో ఆఖరి వచనం. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించదము, మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. రైట్. దేవుని స్తోత్రం. శూర కార్యాలు అంటే ఏంటి? అవి ఇప్పుడు మనం నమ్ముదాం, ప్రభు మన ద్వారా జరిగిస్తాడు. శూర కార్యములు ప్రభు జరిగిస్తాడు. ఫిలిప్పులాగా 200 దేనారాలు ఉంటే అని అనద్దు. 200 దేనారాలతో కాదా రోజు పని జరిగింది. ఆయన హస్తములో ఒక రొట్టెని ఎత్తుకొని దాన్ని విరిచాడు. ఆ రొట్టె నువ్వే. ప్రభు నిన్ను ఎత్తి పట్టుకొని నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి డబ్బులతో పని జరిగితే మన ప్రభువే గొప్ప, డబ్బు గొప్ప? డబ్బులు కాదు గొప్ప, ప్రభు మన ద్వారా శూర కార్యాలు జరిగిస్తాడు. వినువారి చెవులు గింగురుమనాలంతే. వినువారి చెవులు గింగురుమనేట అంతగా ప్రభు మనల్ని వాడుకుంటాడు. కాబట్టి ఆయన మన ద్వారా శూర కార్యాలు జరిగిస్తాడు. ఇంతవరకు జరిగించినవన్నీ కూడా అసాధారణమైనవే. ఇంతవరకు జరిగించినవన్నీ అసాధారణమైనవే. అవి మరవండి, ముందున్న వాటి కొరకు వేగిరపడండి. ప్రభు మనల్ని ఈ కార్యాల్లోనికి తీసుకొని వెళ్ళును గాక. ప్రభు కార్యాలు నూతన పరుస్తున్నాడు. సో అందుని బట్టి కూడా ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. సతీష్ గారు అంటే వంశీ గారు చేప అంటే ఇప్పుడే అన్న టేస్ట్ చూసి పంపించాడు. ఎవరో చిక్కాల ఆనందాన్ని. అవన్నీ మొత్తం అటేళ్ళని ఇటేళ్ళని అవన్నీ పీడి చేపలే. మీరు అవన్నీ మీరు ఆలోచిస్తే అది అంత పెద్ద పాము నుంచి వచ్చిన చేపలే అవన్నీ. కాబట్టి అన్ని చేపలను బట్టి ప్రభుకి స్తోత్రం. ముఖ్యంగా బ్రదర్ అని చేపలను బట్టి వందనాలు ప్రభుకి. ఎందుకంటే ఈ చేపలు మామూలుగా దొరకవు అనమాట. ఇవి చాలా పడ్డాయి నా వల్ల. ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే మొత్తం షేకింగ్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మనం ఈ డెనామినేషన్కే షేకింగ్ ఇవ్వాలి, ఎందుకంటే కదిలిపోతుంది ఇది. కాబట్టి అందులో నుంచి ఇంకా మన చేతిలోకి చాలా రాబోతున్నాయి. మీరు ప్రార్థన చేయండి. సో ప్రభు ఈ తలపులు మన కొరకే దీవించు. హెబ్రోన్ చేపలు కూడా చాలా ప్రత్యేకమైన, ఎందుకంటే హెబ్రోన్ మందిరంలోనే ఆరాధన స్టార్ట్ అయింది. కీర్తన గ్రంథము 60వ అధ్యాయం నుంచి ప్రభు తన దాసుని ద్వారా మాట్లాడిన సంగతిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ యొక్క అధ్యాయంలో దావీదు గారు యుద్ధం చేస్తున్నప్పుడు దేవుడు మాకు తోడై ఉంటే, ఆయన రాకపోతే మాకు విజయం కలగదు మాకు అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ, మనం కూడా ఇప్పుడు ఈ రోజున పరిచర్యలో ప్రభు దేవుని యొక్క కృప మనకు తోడుగా లేకపోతే, దేవుని యొక్క సహాయం ఆయన మనతో రాకపోతే మనకు కూడా
పరిచయలో ఏ విధంగా సహాయం కలగదో దేవుడు తన దాసుని ద్వారా ఈ యొక్క అధ్యాయం నుంచి మనతో మాట్లాడిన సంగతులకే ప్రభుకి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకు కూడా కొడుకు పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ మధ్యాహ్నం సాయంత్రం మరి కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం గెద్దనాపల్లిలో జరిగే ప్రత్యేకమైన సువార్త కూడి కొరకు ప్రార్థన చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. సమీపంలో ఉన్నవారు కూడా మరి ఆ మీటింగ్కి హాజరు కావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో మనం ముగింపు ప్రార్థనతో కూడికి ముగింపు చేసుకుందాం. మరి ఎవరైనా ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ఈ సమయాన్ని వినియోగించుకొని ముగింపు ప్రార్థన చేసినట్లయితే ఈ కూడిక ముగింపు చేసుకుందాం. ఇప్పటివరకు నిలిచి వాక్యమైన ప్రియులు కూడా కూడికి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నా. అరుణ్ గారు వందనాలని చేయండి మీరు ప్రార్థన. మైక్ ఆన్ అయిందండి, చేయండి. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవ, ఈ చివరి దినాలలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మలను తండ్రి ఈ పరిశుద్ధ దినాలలో ఎంతగా మమ్మలను పైకెత్తుతున్నారో, ఎంతగా విరిచి అనేకులకు సంతృప్తికరంగా ఉండినట్లుగా తండ్రి ఆహారమును ఇచ్చి, వాక్య ఆహారమును ఇచ్చి అనేకులకు దీవెనకరంగా ఈ పరిచర్య మీరు మారుస్తున్నందుకు వందనాలు తండ్రి. ఆ రొట్టెను మేమే, ఆ రొట్టె ఈ యొక్క పరిచర్య, వాక్య పరిచర్యనే, ఆ రొట్టెను తండ్రి ఆ రోజు తండ్రి 5,000 మందికి మీరు పంచినట్లుగా భవిష్యత్ దినాలలో కూడా తండ్రి 5,000 మందికి చేరునట్లుగా మీరు సహాయం చేయబోతున్నందుకు వందనాలు. ఆ రోజు తండ్రి అందరినీ తృప్తిగా అయ్యా వాక్యం చేత నింపి తండ్రి అది 200 దినాలతో కాదు, డబ్బులతో కాదు, కానీ తండ్రి మీ చేతికి మేము అప్పగించుకున్నప్పుడు దేవా మీరు చేస్తున్న మహా అద్భుతమైన కార్యాలు అయ్యా ఈరోజు మా కళ్ళ ముందు మీరు చూపిస్తున్నందుకు వందనాలు. కీర్తన గ్రంథంలో నుంచి వెళ్ళి ఓ దేవా మరి ఆ కోటలోనికి మమ్మల్ని ఎవరు నడిపించును దేవా, అది మీరే మమ్మల్ని నడిపిస్తున్నారని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. యూదా నా రాజదండము అయ్యా మీరు మమ్మల్ని పరిపాలిస్తున్నందుకు వందనాలు దేవా. మరి చివరి దినంలో కూడా పరిచర్యను కర్నూలు ప్రాంతంలోనికి అయ్యా మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ఆ కోటగల పట్టణంలోనికి దేవా భవిష్యత్తులోనికి మీరు నడిపించబోతున్నందుకు వందనాలు. యోషువ గ్రంథంలో నుంచి వెళ్ళి ప్రభా సకల జాతి వృక్షములు, సకల జాతి చేపలను కూడా దేవా మీరు మా పరిచర్యలోనికి జ్ఞాపకం చేసుకోబోతున్నందుకు వందనాలు తండ్రి. కీర్తన 60వ అధ్యాయం చివరి భాగంలో మా దేవుని వలన మేము శుభ్ర కార్యములు జరిగించదాము, ఆ వాక్యాన్ని తండ్రి పరిచర్య ఇవ్వబోతున్నందుకు వందనాలు. మా దేవుని వలన మేము శుభ్ర కార్యం జరిగించదామని ప్రతి ఒక్కరూ దాన్ని చెప్పగలిగేంతగా దేవా మీరు దీన్ని అభిషేకించబోతున్నందుకు వందనాలు. ఇంకను దేవా ప్రాంతీయ భేదం లేకుండా, జాతి భేదం లేకుండా దేవా ఈ స్వచ్ఛమైనటువంటి వాక్య పానంలోనికి, వాక్య ఆహారంలోనికి ఆనాడు ఆ జనులు తృప్తిగా వాక్యం తిని అయ్యా మరి భుజించి అయ్యా వెళ్ళే సంతోషంగా వెళ్ళినట్లుగా ఈ ఉదయకాలం మాకు ఇచ్చినటువంటి తృప్తికరమైన అయ్యా ఆహారాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. భవిష్యత్తులో మా దేవుని వలన శూర కార్యము జరిగించదము అంతటి అయ్యా మరి గొప్పగా దీన్ని పరిచర్యని జ్ఞాపకం చేసుకోబోతు స్తుతిస్తున్నాను. నడిపించము, మీకు అప్పగించుకుంటున్నాను. ఈ అపవిత్రమైన ప్రజల మధ్యలో పవిత్రమైన బెదురుతో బ్రతుకున్నట్లుగా అట్టి పరిస్థితి మాకు అందరికీ మీరు దయచేయబోతున్నందుకు వందనాలు. ఎందుకనగా నాడు యోసేపుకు, దానియేలుకు వారి పవిత్ర జీవితమే వారి యొక్క అయా
మరి ముందు ముందు భవిష్యత్తులోనికి అంచెలంచె ఎదిగింది. మమ్మల్ని కూడా తండ్రి దర్శించుము. ఈ అపవిత్రమైన పెదవుల మధ్యలో నుండి తప్పించుము. పవిత్రమైన పెదవుల్లో మమ్మల్ని కలుపుతున్నందుకు వందనాలు, పవిత్రపరుస్తున్నందుకు వందనాలు. ఇంకనూ మీ అగ్ని మా అందరికీ తాకున్నట్లుగా సహాయం చేయండి. తద్వారా అనేకులకు మేము దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉండున్నట్లుగా మీరు చేయబోతున్న స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిచర్యను దర్శించము. ఆదిలాబాద్ కాన్ఫరెన్స్ కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రభు ఈ సాయంకాల సమయం ఎక్కడెక్కడ పరిచర్యలు ఉన్నాయో, స్వార్థ కూడికలు ఉన్నాయో నా తండ్రి మీరు తండ్రి కార్యం జరిగిస్తున్నారని వందనాలు చెల్లిస్తున్నా. మా ప్రియులకు చక్కని ఆరోగ్యం దయచేయి. సహకరిస్తున్న అందరినీ ప్రభు మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. వారందరినీ కూడా దర్శించండి. మరి ఎంతమంది అయ్యా నిర్వహిస్తున్నారు వారందరి నిర్వాహకులు బట్టి స్తుతిస్తున్నా. సహకరిస్తున్న వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నా. వారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయి. అంతకంతకు అభివృద్ధి పొందినట్లుగా మీరు కృప చూపుతున్నారు. దేవా సహకారాలను లేపుతున్నందుకు వందనాలు. ఇంకనూ అనేక ప్రాంతంలో అనేక స్థలాలలో తండ్రి మీరు విజయం ఇవ్వబోతున్నందుకు వందనాలు. ఇది మీ కృప, ఇది మీ దయ, మీకు వందనాలు చెల్లిస్తున్నా. నా తండ్రి ఆ కోటగల పట్టణంలోనికి నన్ను ఎవడు నడిపించును అంటే అది మీరే అని మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇంకా అనేక ప్రాంతంలో విజయం చూసినట్లుగా ఆదిలాబాద్ కాన్ఫరెన్స్ వరకు అనేక పట్టణాలలో అయ్యా మీ దాసులు కాలు పెట్టినట్లుగా అనేక ప్రాంతాలను పట్టబోతున్నట్లుగా మీరు కృప చూపబోతున్నందుకు వందనాలు. ఇట్టి మహిమతో నేను అయ్యా గణపరుస్తున్నాం. ఈ విధముగా తండ్రి ఆరాధించడానికి ఉదయకాలం ఇచ్చిన ఈ మేలుకొలుపు స్తోత్రం చెల్లిస్తున్నా. ఇంకనూ మా హృదయాలను అయ్యా మీ వైపు చూసినట్లుగా అయ్యా ఈ యొక్క అపవిత్రమైన పెదవుల మధ్యలో నుండి అయ్యా జనుల మధ్యలో నుండి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. అయ్యా ఇంకా ముందుకు నడిపించండి. మీ మహిమాత్మై వాడుకోమని మీకు స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తూ ఇచ్చిన అవకాశం బట్టి మీకు మరొకసారి వందనాలు సమర్పిస్తూ మా ప్రభు రక్షణ యేసు నామములో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన దేవుని సేవకులు ఆహ్వాన్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. కూడికి ఎంతటితో ముగించబడింది. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుంటూ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.